10 సంవత్సరాల పాలనలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన మాజీ సీఎం కేసీఆర్ పొలంబాట చేపట్టడంతో హాస్యాస్పదమని జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తిపడి నాణ్యత లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రైతులను ముంచిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పర్యటన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని, కేసీఆర్ తాను ఎంచుకున్న పంట పొలాలను చూస్తున్నారని పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి విమర్శించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పొలంబాట కార్యక్రమం చేపట్టారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరూపల మండలం ధరావతి తండకు వచ్చారు. ఆయన ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. దానిపైన స్పందించేందుకు పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదేవిధంగా పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, కేసీఆర్ పొలంబాట కార్యక్రమాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. బీఆర్ఎస్ కూడా చెప్తుంది పులి బయటకు వస్తుంది అన్నారు. చాలా రోజుల నుంచి పులి బయటకు వచ్చింది, ఏం చెప్తారు మీరు? మా అన్న చెప్పిండు కదా పులి బయటకు వస్తే ఏం చేస్తారో, పులి బయటకు వస్తే బోన్లో వేస్తా అని చెప్పిండ్రు కదా, చూద్దాం ఏమవుతుందో. మరి కేసీఆర్ గారు ఇన్ని రోజులు కూడా ఫామ్ హౌస్లో ఉండి ఫామ్ హౌస్లోనే పడుకొని మరి ఈరోజు బయటకు వచ్చిండ్రు, ప్రజలకు దర్శనం ఇచ్చిండ్రు, సంతోషం. మరి గత 10 ఏళ్లలో కూడా అట్లా చేసి ఉంటే ఎంతో బాగుండేది. ఏదో ఈరోజు ఏదో ఒక నాటకం కూటకం లాగా ఇక్కడికి వచ్చిండ్రు. ఇక్కడ దేవరూపల మండలంలోని ధరావతి తండకు వచ్చిండ్రు. అక్కడ సత్తమ్మ అనే రైతుకి నేను చెప్పినట్టు 8 ఎకరాలు ఉంది, తను 2 ఎకరాలలో వేసుకుంది పంట. మరి అందులో ఒక అర్ధ ఎకరం కన్నా తక్కువ పొలంకి కొంచెం ఎండిపోయింది, పొలం ఎండిపోయింది, అర్ధ ఎకరం కన్నా తక్కువ. దాని దగ్గరకే అందరు వస్తున్నారు. అది ఏమైనా మనము మరి దాన్ని టూరిస్ట్ స్పాట్ లాగా చేయాలేమో. ఎందుకంటే అక్కడ మనం చూసినట్టయితే దయాకర్ రావు గారు అక్కడికే పోయిండ్రు, హరీష్ రావు గారు అక్కడికే పోయిండ్రు, ఈరోజు కేసీఆర్ గారు వచ్చిండ్రు, రేపు కేటీఆర్ గారు వస్తారు, ఇంకా తర్వాత ఎవరు వస్తారో మనం చెప్పలేము. అందరికి అది పక్క టూరిస్ట్ స్పాట్ చేయాల్సిందే మేము మా పాలకుర్తిలో. మరి అక్కడ బోర్ ఉండంగా పక్క 4 బోర్లు వేసిండ్రు. మరి అట్లా ఎవ్వరు కూడా వేయరు. ఎందుకు వేసిండ్రు అన్నది అందరు ఆలోచించాలి ఒక్కసారి. అక్కడ ఒక బండ కూడా ఉంది పొలంలో. ఆ బండ ఏమి ఈరోజు కొత్తగా ఉట్టుకరాలేదు, అది ఎప్పటి నుంచో ఉంది బండ. మరి గత 10 ఏళ్లలో కూడా ఆ బండ ఎన్నడూ దీపియలేదు. ఆ బండ కనుక తీసుంటే కాలువ ద్వారా వచ్చే నీళ్ళు అక్కడ ఆ పొలంకి వెళ్ళేవి. కానీ వాళ్ళు చెయ్యలేదు. మరి ఇదంతా కూడా ఒక నాటకము. ఇది ఏమంటారో మరి ఇట్లా నాటకం చేయడానికి వచ్చిండ్రు. అదే దగ్గరికి వెళ్ళిండ్రు అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి. మరి అదే గజ్వేల్లో కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో 2 రిజర్వాయర్లు ఉన్నాయి. అయినా కానీ మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి అక్కడికి వెళ్ళి చూసుంటే ఇంకా బాగుండేది కదా. మా మండలంకి వచ్చే బదులు, ఇంత కష్టం పడే బదులు కేసీఆర్ గారు అసలే కాలు బాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళుంటే దగ్గర ఉండేది, బాగుండేది. సరే వచ్చిండ్రు, బాగానే ఉంది అంతదాకా. కానీ ఇదంతా కూడా గత 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేసిండ్రు అన్నది ఒకసారి ఆలోచించాలి. ఏమీ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము ఫౌండేషన్ స్టోన్ వేసింది పాలకుర్తి రిజర్వాయర్కి, చెన్నూరు రిజర్వాయర్కి. కానీ ఎక్కడున్న పనులు అక్కడనే ఉన్నాయి, ఏది కూడా పనులు కంప్లీట్ కాలేదు. మరి 10 ఏళ్ళు ఒకసారి మాజీ మంత్రివర్యులు గారు ఇక్కడ అప్పుడు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా పనులు పూర్తి చేపియలేకపోయినరు. మరి కమిషన్లకు అకృతి పడి మరి మన కమిషన్ల రావు గారు 370 కోట్లకి ఉన్నది అప్పుడు కాంట్రాక్టర్లను మార్చి 490 కోట్లకి దాన్ని మార్చిండ్రు. మరి ఇదంతా కూడా కమిషన్ల కోసం కాదా అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, దయాకర్ రావు గారు ఇది చేస్తే మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరున కమిషన్లు తీసుకోలేదా? ఆ కాళేశ్వరం ప్రాజెక్టే కదా అందరి పాలిట శాపంగా మారింది. ఇప్పుడు అక్కడ కుంగడం వల్లనే మీరు అన్ని నీళ్ళన్నీ కూడా ఇడిచిపెట్టిండ్రు. ఆ ఇడిచిపెట్టడం వల్ల ఇప్పుడు అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల వదలాలన్నా నీళ్లు లేవు కదా. మరి అది కూడా ఆలోచించాలి. వర్షాలు కూడా వాళ్ళు ఉన్నప్పుడే పడలే, ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్నట్టు వాళ్ళు ప్రచారం చేస్తుండ్రు. కానీ మేము గెలిచింది డిసెంబర్లో. అదేవిధంగా మేడం మీరు చెప్పండి, ప్రస్తుత కరువు పరిస్థితికి కాంగ్రెసే కారణమని పదే బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా ఇక్కడున్న మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది డిసెంబర్లో, అంటే 3 నెలలు కంప్లీట్ అయినాయి. ఈ మార్చి ఆఖరు అయితే 4 నెలలు కంప్లీట్ అవుతుంది. 4 నెలలు కూడా ఇంకా అవ్వలేదు, ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చింది మిడిల్ ఆఫ్ డిసెంబర్. సో ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అవుతుంది? మీరు చేసిన తప్పులకే ఈరోజు కాంగ్రెస్
పాలన పడ్డది. మీరు చేసిన అవినీతిని గురించే అవినీతి డిసిషన్స్ అవినీతి రాజకీయాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రైతులకు కానీ ఇంత నష్టం జరుగుతున్నది. మరి ఆనాడు మీరు కమిషన్లకు కనుక పాల్పడకుండా మీరు మంచిగా క్వాలిటీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈరోజు మన కైలాసం ప్రాజెక్ట్ నిండా నీళ్లుండే. ఆ నీళ్లు పుష్కలంగా ఉంటే ఈరోజు ఫార్మర్స్కి ఏది ఉండేది కాదు. ఈనాడు మనకి పిట్టల దొరగారు, టోపీ దొరగారు, మరి టోపీ వేసుకుంటే పిట్టల దొరగారు లాగానే ఉన్నాడు కేసీఆర్ గారు మాత్రం. మరి అలాంటి ఆయన మరి ఈరోజు ఇక్కడ వచ్చి మరి దేవరుప్పల అనేది ఆయన ఫామ్ హౌస్కి చాలా దూరము అయినా కానీ ఇక్కడికి వచ్చిండు. మరి అదే మన కేసీఆర్ గారు అసెంబ్లీ పోలేకపోయిండు. ఎందుకు? అక్కడ జనాలతోటి ఆయన ప్రతి మాట పట్టుబడాల్సి వస్తుందని. ఇక్కడైతే రైతులు ఇక్కడ మా నియోజకవర్గంలో ఆయన చెప్పడానికి ఉన్నారని చేసిండు. ఇక్కడ అంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు ఆయన చెప్తే వినటానికి. మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నీళ్లు పెట్టలేదండి. మరి కరెక్టే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వర్షాకాలం ఎప్పుడు వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు వేస్తారు? మరి మీరు చేసిన పనులు ప్రాజెక్టులే కదా. మరి ఆనాడు మీరు చేసిన ప్రాజెక్టులు ఎట్లా ఉన్నాయి? మరి అప్పుడు వేసిన కెనాల్సే మా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసినప్పుడే ఉన్నాయి. కొత్తగా అయితే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమీ వేయలేదు. అవి కూడా వీళ్ళు ఫినిష్ చేసుకోలేదు. ఎందుకంటే లంచాలు కావాలి, కమిషన్లు కావాలి, క్వాలిటీ వర్క్ తోటి సంబంధం లేదు. మనం ఉన్నంతసేపు తిందామనే తప్పితే వాళ్ళు ఏమీ చేయలేదు. దానికి చూస్తున్నాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టును పట్టించుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనేది ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ వీరిద్దరి అభిప్రాయంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కుంగిపోయి ఉండకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉండేవి. ఆ నీళ్ళని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలకు తరలించేవారు. దీంతో రైతులకు ఇబ్బంది ఉండేది కాదనేది ఎమ్మెల్యే అభిప్రాయంగా కనిపిస్తుంది. కెమెరామెన్ సంపత్తో సుధాకర్, మహాన్యూస్, వరంగల్.